దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలు మూతపడనున్నాయా? వాహనదారులంతా ఇకపై గంటలు గంటలు వేచి ఉండే బాధ తప్పుతుందా? అసలు టోల్ ప్లాజాల దగ్గర కనీసం స్లోగా వెళ్లే అవకాశం లేకుండా ఉంటుందా? అంటే అవునని తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థ స్థానంలో జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ని తీసుకురావాలని కేంద్రం గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఆయన మాటలు వింటుంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఫాస్టాగ్స్ పని చేయవు అన్న సూచనలు కనిపిస్తున్నాయి. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. త్వరలోనే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చే కంటే ముందే జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ని అమలు చేయాలని భావిస్తున్నట్టు నితిన్ గడ్కరీ తెలిపారు. అంటే ఈ కొత్త వ్యవస్థ ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం ఇప్పటికే ఒక కన్సల్టెంట్ని కూడా నియమించినట్టు వివరించారు. ఫాస్టాగ్ వ్యవస్థ కూడా పాతదేం కాదు. 2021లో ప్రతి వాహనానికి ఫాస్టాగ్ ఉండాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఫాస్టాగ్ లేని వాహనాలు డబుల్ టోల్ కట్టాలని చెప్పుకొచ్చింది. అయితే జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ని అమలు చేసి ఫాస్టాగ్ వ్యవస్థని దశల వారీగా తొలగించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ కొత్త వ్యవస్థలో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ఉంటుంది. హైవేలపై కెమెరాలు అమర్చుంటాయి. వాహనం ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ కట్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్లు ఆర్ఎఫ్ఐడి ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ని ఫాలో అవుతున్నాయి. వాస్తవానికి జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ని ఈ ఏడాది మార్చి నాటికి అమలు చేయాలని చూస్తున్నట్టు నితిన్ గడ్కరీ గత ఏడాది చెప్పారు. ఆయన అప్పుడు ఏమన్నారంటే, టోల్ విషయంలో కొత్త టెక్నాలజీ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ తీసుకురావాలని చూస్తున్నాం. ఇది శాటిలైట్తో ముడిపడిన విషయం. 2024 మార్చి నాటికి అమలు చేయాలని చూస్తున్నాము అని నితిన్ గడ్కరీ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు ఇది ఏప్రిల్లో మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద పలు జాతీయ రహదారులపై అమలు చేసింది ప్రభుత్వం. టెస్ట్ రన్ ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించింది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ ఎలా పనిచేస్తుందంటే, వెహికల్ నెంబర్ ప్లేట్ని రహదారులపై ఉన్న కెమెరాలు స్కాన్ చేస్తాయి. ఆ తర్వాత టోల్ ఛార్జీలు కట్ అవుతాయి. నెంబర్ ప్లేట్స్ అనేవి టోల్ ఛార్జీలు వసూలు చేసే అకౌంట్స్కి లింక్ అయి ఉంటాయి. అందులో ఉండే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ చాలా కీలకం అవుతుంది. ఒకప్పుడు టోల్స్ని వసూలు చేయడం కోసం టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సి వచ్చేది, డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది, వెనుక లైన్ చాలా పెరిగిపోయేది. రద్దీని తగ్గించేందుకే ఫాస్టాగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టారు. ఇక వాహనానికి అటాచ్ అయి ఉండే ఫాస్టాగ్ని టోల్ ప్లాజాల వద్ద స్కాన్ చేస్తారు, డబ్బులు కట్ అవుతాయి. 2018-19లో టోల్ ప్లాజాల వద్ద 8 నిమిషాలుగా ఉన్న వెయిటింగ్ టైం ఫాస్టాగ్ వల్ల 47 సెకండ్లకు దిగొచ్చింది. ఇక ఇప్పుడు జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ కలెక్షన్ వ్యవస్థ అమల్లోకి వస్తే అసలు టోల్ ప్లాజా అవసరమే ఉండదని తెలుస్తోంది. హైవేలపై ఉండే కెమెరాల ద్వారానే టోల్ కట్ అవుతుంది. అయితే ఏప్రిల్ నుంచే ఈ కొత్త సిస్టమ్ అమల్లోకి వస్తుందా లేదా ఇంకా సమయం పడుతుందా అనేది ప్రభుత్వం అధికారికంగా చెప్పాల్సిందే.